హాయ్ బంగారమ్స్. ఒక ప్రశ్న అడుగుతాను. ఒకే కాలేజ్, ఒకే క్లాస్, ఒకే టీచర్ దగ్గర చదివే ఇద్దరు స్టూడెంట్స్ ఒకరు టాప్ ర్యాంక్ సాధిస్తే మరొకరు ఎందుకు ఫెయిల్ అవుతారు? తెలివి తక్కువగా ఉండడం వలన కాదు, అదృష్టం వలన కాదు, అసలు తేడా వాళ్ళు ఉపయోగించే స్టడీ సిస్టమ్ లో ఉంటుంది. ఈ రోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. పాత పద్ధతిలో గంటల తరబడి పుస్తకం ముందు కూర్చోవడం కాదు, స్మార్ట్ గా చదవడం ముఖ్యం. ఇక్కడ ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రస్తుతం టాపర్స్ ఉపయోగిస్తున్న సీక్రెట్ స్టడీ సిస్టమ్ గురించి తెలుసుకుంటారు. జీవితాన్ని మార్చే ఒక చిన్న నిర్ణయం ఈ రోజు తీసుకునే అవకాశం మీకు లభిస్తుంది. బంగారం, చాలా మంది చదవడానికి సమయం లేదని చెప్తారు, కానీ నిజమేమిటంటే సమయం లేకపోవడం కాదు, సమయాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన సమయం ఎక్కడ పోతుంది గమనిస్తే ఆశ్చర్యపోతాము. మొబైల్ స్క్రోలింగ్, అనవసర పనికిరాని చర్చలు మన విలువైన గంటలను తొలగిస్తున్నాయి. టాపర్స్ కు కూడా 24 గంటలే ఉంటాయి, కానీ వాళ్ళు ప్రతి గంటకు ఒక విలువ ఇస్తారు. మీ కలలు పెద్దవైతే మీ అలవాట్లు కూడా పెద్దవిగా మారాలి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, చదువు అంటే కేవలం పుస్తకం చదవడం కాదు, చదివిన విషయం గుర్తుండే చెయ్యడం అసలైన లక్ష్యం. చాలా మంది స్టూడెంట్స్ 5 గంటలు చదివినా పరీక్ష సమయంలో గుర్తు రాదు, ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ లెర్నింగ్ చెయ్యరు. టాపర్స్ చదివేటప్పుడు ప్రశ్నలు అడుగుతారు, నోట్స్ రాస్తారు, మైండ్ మ్యాపింగ్ తయారు చేస్తారు. ఇలా చదివితే మెదడు సమాచారం ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుంది. మీరు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే ఫలితాలు మారిపోతాయి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకు 5 ప్రశ్నలు అడుగుతున్నాను, నిజాయితీగా మీ మనసులో సమాధానం చెప్పుకో. క్వశ్చన్ నెంబర్ 1, మీరు చదవడానికి కూర్చున్న 10 నిమిషాల్లో మొబైల్ చూస్తున్నారా, మొబైల్ తీసుకుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, పరీక్షలు దగ్గర పడినప్పుడు మాత్రమే సీరియస్ గా చదువుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, మీ జీవిత లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుసా? క్వశ్చన్ నెంబర్ 4, రోజుకి కనీసం 1 గంట అయినా డిస్ట్రాక్షన్ లేకుండా చదువుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 5, మరో 5 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఊహించారా? ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. ఇద్దరు స్టూడెంట్స్ ఒకే పరీక్షకు సిద్ధమయ్యారు. మొదట స్టూడెంట్ రోజుకి 10 గంటలు చదివాడు, రెండవ స్టూడెంట్ కేవలం 4 గంటలు మాత్రమే చదివాడు. కానీ రెండవ స్టూడెంట్ ప్రతి 45 మినిట్స్ కి ఒక చిన్న విరామం తీసుకుంటూ, అంటే బ్రేక్ తీసుకుంటూ పూర్తి ఫోకస్ తో చదివాడు. పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు రెండో విద్యార్థి టాప్ చేశాడు. కారణం ఏంటో చెప్పగలరా? క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. ఇక్కడ ఎంతసేపు చదవామన్నది కాదు, ఎంత ఫోకస్ తో చదవామన్నది ముఖ్యం. బంగారమ్స్, ఇప్పటి వరకు మీరు విన్న విషయం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోకు ఒక్క లైక్ ఇవ్వండి. మీ స్నేహితులతో చదువుపై ఫోకస్ కోల్పోతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఏ క్లాస్ చదువుతున్న, మీ లక్ష్యం ఏమిటో కమెంట్లో చేయండి. కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ గురించి కావాలంటే తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వెనెవర్ ఐ అప్లోడ్ వీడియోస్. ఈ రోజు ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది, అంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఒక మార్క్, ఒక ర్యాంక్, ఒక అవకాశం జీవితాన్ని మార్చగలదు. అందుకే ప్రతిరోజు మీరు మీతోనే పోటీ పడాలి. నిన్నటి కంటే ఈ రోజు ఒక పేజ్ ఎక్కువ చదివారా, 1 గంట ఎక్కువ ఫోకస్ చేశారా, ఒక చెడు అలవాటు తగ్గించారా? ఇదే నిజమైన విజయానికి మెట్టు. ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ పురోగతిపై దృష్టి పెట్టండి. విజయం సాధించాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇక్కడ మోటివేషన్ ఒకరోజు ఉంటుంది, మరుసటి రోజు ఉండకపోవచ్చు, కానీ డిసిప్లిన్ శక్తినిస్తుంది. ప్రపంచంలోని ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఈ ఒక్క అలవాటు తప్పకుండా ఉంటుంది. మీ జీవితంలో పెద్ద మార్పు రావాలంటే పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 1% మెరుగుపడితే సరిపోతుంది. ఒక కొత్త పదం నేర్చుకోండి, ఒక కొత్త కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, 1 గంట ఫోన్ వాడకం తగ్గించండి. చిన్న మార్పులు పెద్ద విజయాలుగా మారుతాయి. చెట్టు ఒక్క రోజులో పెద్దగా అవ్వదు, అలాగే విజయం కూడా ఒక్క రోజులో రాదు. సహనం, పట్టుదల, నిరంతర కృషి ఈ ప్రపంచంలో మీ కలలను నిజం చేసే శక్తి మీలోనే ఉంది. మీ పరిస్థితులు మిమ్మల్ని ఆపలేవు. మీ కుటుంబం పరిస్థితి, డబ్బు లేకపోవడం, సౌకర్యాలు లేకపోవడం మీ భవిష్యత్తును నిర్ణయించవు. మీ నిర్ణయం మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రేపటి మీ జీవితాన్ని మార్చగలదు. కాబట్టి ఈ వీడియో ముగిసిన వెంటనే మీ లక్ష్యాన్ని ఒక కాగితంపై రాసుకోండి. దానికోసం ఈ రోజు మొదటి అడుగు పెట్టండి. ఒక రోజు మీరు సాధించిన విజయాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. గుర్తుంచుకోండి, కలలు కనే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆ కలల కోసం కష్టపడే వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు. మీ విజయం కోసం మీ లక్ష్యాన్ని ముందుంచుకోండి. 1 సంవత్సరం తర్వాత మీరు ఈ చిన్న నిర్ణయమే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఎక్కువ నచ్చితే కనుక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ప్లీజ్ ప్రెస్ ద
bell icon so that you will get notifications whenever I upload video. Thanks for watching and stay focused.